Welcome to our Temples Info channel. This channel is all about temples. Please subscribe to our channel and inform your friends and families to subscribe. ఈ వీడియోలో మనం సీతారాం బాగ్లో ఉన్న శ్రీరామ మందిరం గురించి తెలుసుకుందాం. ఈ దేవాలయం చాలా పురాతనమైనది. మంగల్హాట్లో ఉన్న ఈ దేవాలయం నాంపల్లి మెట్రో స్టేషన్కి 2 కిలోమీటర్లు, చార్మినార్ నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ దేవాలయానికి ముఖద్వారం రాజుల కోటలాగా ఉంటుంది. ముఖద్వారం నుంచి లోపలికి వెళ్ళగానే మనకు ఎత్తైన రామకోటి స్తూపం కనిపిస్తుంది. ఈ రామకోటి స్తూపం దాటాక మనకు సుదర్శన పుష్కరిణి కనిపిస్తుంది. ఈ పుష్కరిణిలోని నీళ్ళని అప్పట్లో పూజలకు, అభిషేకాలకు వాడేవారు. ఈ ఆలయం 25 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. 1833లో సేట్ పురాన్మాల్ గనేరీవాలా ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈయన నైజాం ప్రభుత్వంలో బ్యాంక్ ఉద్యోగిగా పనిచేశారు. ఆలయ నిర్మాణం మొత్తం యూరోపియన్ స్టైల్ ఆర్కిటెక్చర్లో ఉంటుంది. ఈ దేవాలయంలో స్వామివారి ప్రతిమలు రాజస్థాన్ నుంచి తెప్పించి ప్రతిష్ఠించారు. ఈ విగ్రహాలు పాలరాతితో ఎంతో మనోహరంగా చెక్కబడ్డాయి. శ్రీ సీతారామ విగ్రహాలతో పాటు భరత శత్రుఘ్న విగ్రహాలను కూడా మనం దర్శించవచ్చు. ముఖద్వారం గుండా లోపలికి వెళ్ళగానే స్వామివారి కళ్యాణ మండపం కనిపిస్తుంది. ఈ మండపంలో స్వామివారికి అన్ని సేవలు జరుగుతాయి. ఈ దేవాలయంలో స్వామివారికి కళ్యాణోత్సవం రాత్రిపూట జరుపుతారు. ఇది ఇక్కడి ప్రత్యేకత. పుష్కరిణి దాటగానే మనకు ఆంజనేయ స్వామి ఉపాలయం కనిపిస్తుంది. ఈ దేవాలయంలో సీతారాములతో పాటు వరదరాజస్వామి, ఆంజనేయ స్వామి, లక్ష్మీదేవి మరియు శివాలయాలు కూడా ఉన్నాయి. ఈ దేవాలయం ఉదయం 5:30 నుంచి 11:30 వరకు, సాయంత్రం 5:30 నుంచి 7:30 వరకు తెరిచి ఉంటుంది. ఈ దేవాలయం వెళ్ళినప్పుడు దగ్గరలో ఉన్న మరికొన్ని దేవాలయాలు కూడా దర్శించవచ్చు. నదీనాథ్ దేవాలయం, ఆకాష్పురి హనుమాన్, జియాగూడ రంగనాథస్వామి దేవాలయం, కాశీబుగ్గ దేవాలయం. अजर बिहारी राम सिया राम जय जय राम, राम सिया राम जय जय राम, राम सिया राम जय जय राम, राम सिया राम जय जय राम.
मेरे तन मन धड़कन में सिया राम राम है, मन मंदिर के दर्पण में सिया राम राम है। तू ही सिया का राम, राधा का तू ही श्याम, जन्मों जन्म का ही साथ है। मीरा का तू भजन भजते हर